ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలి సంతకమే అన్నా క్యాంటీన్ కి మరి పునరుద్ధరిస్తానని చెప్పి సంతకం పెట్టడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సుమారుగా 203 అన్నా క్యాంటీన్లు పెట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది. దానిలో భాగంగానే సుమారుగా 100 క్యాంటీన్లు ఆగస్టు 15వ తారీఖున ఓపెన్ చేస్తారు. దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు పులపర్తి రామాదేవి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఓపెన్ అవుతున్నాయి. మేము అన్న మాట ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం అంత ముందర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ పేదవారు కడుపు కొట్టే విధంగా అన్ని కార్యక్రమాలు చేశారు. ఆయనకి సిగ్గొచ్చే విధంగా అన్ని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం కానీ, పెన్షన్లో 4,000 రూపాయలు చేసే విధానం కానీ, అన్ని సూపర్ 6 రాబోయే రోజులు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా అన్నా క్యాంటీన్లు పేదవారి కోసం పెట్టిన అన్నా క్యాంటీన్లు అన్ని కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుని ప్రజా సొమ్ముకి ఒక సాటిగా వాళ్ళు ఉంటారు. గతంలో 5 సంవత్సరాల్లో ఎంత దుర్మార్గం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవన్నీ కక్కిస్తాం. ఆ నాయకులందరూ కూడా ఎంత దోపిడీ జరిగిందో అన్ని కూడా లెక్కలు తీస్తున్నాం. రాబోయే రోజుల్లో పారదర్శకంగా ప్రభుత్వం ఉంటది. ఈ ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలు మరి జరిగే విధంగా వాళ్ళందరూ సుఖంగా ఉండే విధంగా అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, కోస్టల్ కారిడార్ కానీ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి తెలుస్తూ ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే విధానంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున మరి మన శాసనసభ్యుల గారి తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.